మనకు సమయం ఉన్నది కాబట్టి డెఫినెట్ గా ఈ అంశం మీద కూడా మాట్లాడదాం. అప్పటిదాకా ఒకసారి మన రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు నరేష్ గారు చెప్తున్నారు, అలాగే రాఘవరెడ్డి గారు కూడా చెప్పారు. అంటే ఫస్ట్ జనగణనకు సంబంధించింది మాత్రం ఇది కేవలం ఒక తూతు మంత్రంగానే జరిగింది. దీనికి సంబంధించిన బీసీలకు న్యాయం చేయలేదు. అంటే ఇంకొక విషయం ఏమన్నారంటే బీజేపీ కులాలకు అతీతంగా నిలిచే పార్టీ, ఏకైక పార్టీ అని ఒక సర్టిఫికేట్ కూడా నరేష్ గారు ఇచ్చారు. దీన్ని మేము ఏకవిస్తున్నారా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా వ్యవహారంగాని జంగారెడ్డి గారు చెప్పారు. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేస్తున్నారని డాక్టర్ నరేష్ గారు చెప్పారు. దీని ఇద్దరు ఏదైతే చెప్పారో దీని మీద మీ స్పందన ఏంటండి? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? జబీల్ గారు, మీకు సుధాకర్ శర్మ గారికి, మీ చీఫ్ అడ్వైజర్, అట్లాగే జంగా రాఘవరెడ్డి గారికి, మిత్రుడు నరేష్ గారికి, మనకు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫోన్ సైడ్ ప్రేక్షకులు నమస్కారం. నన్ను ఆ రోజులోకి లాగకండి. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే తీర్మానం అందన్న, అట్లానే ఈ స్థానిక ప్రభుత్వాలు ఎన్నికల సంగతి. ఎందుకంటే వాళ్ళ చెప్పులో నేను కాలు పెట్టను. పరస్పరం విమర్శించుకున్నారు, చూసాం కదా. వీళ్ళని వాళ్ళు అసలు సమస్య ఏమిటో పోయింది కనుక ప్రజలను కూడా ఇట్లాగా పూర్తి చేస్తున్నారు. దాంట్లో అది నేను ఎవరిని చేస్తలేను. ఒక విషయం మీతో అడుగుతున్నాను సార్. నరేష్ గారు ఏమన్నారంటే కులాల మతాలకు అతీతంగా అని, జంగారెడ్డి గారు ఏమన్నారంటే మేము ఏమంటున్నాను చెప్తాను. ఎవరి కులాలు ఎవరి మతాలు చెప్తాను. మీరు అడిగారు చెప్పండి సార్ ప్లీజ్. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అని ఎవరన్నా తెలుసా? మహాకవి శ్రీశ్రీ. ఇవాళ మా అంతర్గత వ్యవహారం మా సంగతి అంటే బజార్ని బట్టి కొట్టుకుంటుంటే, బజార్ని బట్టి తిట్టుకుంటుంటే మనం మాట్లాడక ఎట్లా ఊరుకుంటాం? రాఘవరెడ్డి గారు క్షమించాలి. ఎందుకంటే మీ అంతర్గత వ్యవహారం కాదు ఇది, బయట పడ్డది. మీరే బజార్లో పడ్డ కడుపు తెచ్చుకుంటుంటే కాళ్ళ మీద పడ్డది కనుక మేము మాట్లాడుతుంటాం. అందుకని నేను ఏమంటాను, తీర్మానం మళ్ళా తీరు నేను ఎన్నడూ సమర్థించాలని నేను ఆయన వీడియోలు కూడా చూడండి, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే భాష ఎంత తీవ్రమైందైనా సరే భాష వాడద్దు. ఇప్పుడు రాఘవరెడ్డి గారికి నాకు, కాంగ్రెస్ పార్టీకి నాకు విభేదం ఉండొచ్చు, బీజేపీకి నాకు ఉండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే నేను మాట్లాడే భాష సిద్ధాంతంగా ఉండాలి, కేవలం శత్రువుగా ఉండొద్దు. వైరం అంటే సిద్ధాంతమైన వైరం ఉండాలి. కానీ ఆయన మొదటి నుంచి కూడా ఎవరినైనా పాతాల పోషెట్టానికి మన కేసీఆర్ అన్నా, మోడీని అన్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అంటున్నా, ఎవరిని అన్నా తప్పు అంటున్నాను. భాష తప్పు, ఆ భాష వాడొద్దు. నెంబర్ 1 సిద్ధాంత పరంగా కొట్లాడి ఏవైనా సరే విమర్శించడానికి ఒప్పుకుంటారు కనుక అది కరెక్ట్ గా. ఆయన టికెట్ ఇచ్చి గౌరవించడమే సరైనది కదా. కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, నేను ఆయన వ్యక్తిగతంగా ద్వేషం లేదు, నాకు ఏం లేదు. ఆయనకు కోదండరామ్ గారు అంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి కాదంటలేండి. కానీ ఆయన మాట్లాడే భాష కానీ ఆయన తీసుకునే అంశం కానీ కరెక్ట్ గా, అంశం కరెక్ట్ అయినా భాష సరిగ్గా. అందుకనే ఇది దాని గురించి అంతకని వ్యక్తిగతంగా నేను లేని వ్యక్తి గురించి మాట్లాడడం అయిపోయింది కనుక వారు చేసిన దానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బజార్న పడే పరిస్థితి అయితే అయింది కదా. ఎంత నష్ట నివారణ చర్యలు తీసుకున్నా మీ ఎమ్మెల్సీ మీ కులాల గణను తప్పు పట్టిండు అనే మాట అయితే వాళ్ళకి వచ్చింది కదా. ఇప్పుడు తెల్లాంగి మీద మరక పడ్డది ఖచ్చితంగా కనపడుతుంది. రాఘవరెడ్డి గారు నేను తెల్లాంగి వేస్తున్నాం అందరం కూడా, కనుక మరక పడ్డాక కనపడుతుంటది కదా. అందుకని నేనేమంటున్నానంటే అది వచ్చింది. దానికి కారణం కూడా చెప్తాం. ఆయన భాష తప్పు అంటున్నాడు కానీ ఆయన లేవనెత్తిన అంశాలు కరెక్ట్ అంటున్నాడు. లేవనెత్తిన అంశాలు ఏంటంటే ఈ సర్వే సరైన విధంగా జరగలేదు అంటున్నాడు. నేను కూడా ఇంతకుముందు నరేష్ గారు అన్నారు కదా, కరెక్ట్. హైదరాబాద్ లో మొత్తం అసలు సర్వే మొత్తం అంటే చేసిన వాళ్ళు కూడా చెప్తున్నాం, ఇప్పటికైనా సరే సద్దిమూటి ఇప్పింది కాంగ్రెస్ పార్టీ. సర్వే మొదలుపెట్టి ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు మేమెంతో మాకంతా, మేమెంతో మాకంతా అని అందరు తమ కులాల పేర్లు ఎట్లా చెప్పుకుంటారు అంటే ఉన్న దానికన్నా డబల్ చెప్పుకుంటుండ్రు. నేను చెప్తాను, టీచర్ల సంఘాలు ఉంటాయి, టీచర్ల సంఘాలకు మెంబర్షిప్ ఉంటది, అందరూ మొహమాటం చేసేస్తారు. అప్పుడు ఏమైతే తెలుసా, 200% అవుతుంది. 100 మంది టీచర్లు 200 మంది సభ్యులు ఉంటారు. ఇదే అంటే ఏముందంటే ఎవరి కులం గురించి వాళ్ళు గొప్ప చెప్పుకొని ఎవరి కులం గురించి వారు ఎక్కువ సంఖ్య చెప్పుకుంటే ఏమైంది తేల్చలేదు లెక్కలు. కానీ ఇప్పటిదాకా ఏమైందంటే ఒకసారి సూత్రం కరెక్ట్ అయితే లెక్క కరెక్ట్ వస్తుంది అంటున్నాం. ఇప్పుడు ప్రిన్సిపల్ కరెక్ట్ కావాలి, నేను కాంపోజిట్ మ్యాథమెటిక్స్ జరుగుతున్నాను, ఒక సూత్రం పట్టుకుని నా 10 లెక్కలు వస్తాయి. కానీ సూత్రమే తప్పు పోతుంది అంటున్నాను. వాళ్ళు ఏమనుకున్నట్టే కులాల కన్నా మొదలు పెడితే కులం చెప్తే అయిపోయింది. కానీ 16 ప్రశ్నలు పెట్టుకోండి. గతంలో కేసీఆర్ గారు చెప్పినప్పుడు కూడా అదే అన్నా, సమగ్ర సర్వే అని పేరు పెట్టుకొని ఆర్థిక సామాజిక ఏదో ఇంక రకరకాల సర్వే అని చెప్పి ఏది కాకుండా వాళ్ళేమో కొండను దగ్గర ఎలకను కూడా పట్టుకోవాలి. వీళ్ళు కొండను దగ్గర ఎలకను పట్టుకున్నట్టున్నారు. ఎలకను పట్టుకున్నారు, వాళ్ళు పట్టుకోలేదు, పట్టుకున్నారు. వాళ్ళు దాచిపెట్టుకున్నారు కదా. ఎడ పట్టుకున్నారు? వాళ్ళు ఏం చేశారంటే సర్వే అంతా ఇట్లా పెట్టుకున్నారు. వీళ్ళు అట్లా కాదు, ఖచ్చితంగా ఇవాళ మంచి చెడ్డ బదనామైనా సరే బయట పెట్టిన అంటున్నారు, కరెక్ట్ అంటున్నారు. కానీ ఈ ప్రక్రియలో లోపాలు ఉన్నాయి అంటున్నాను జమీల్ గారు. ఎందుకంటే కొంచెము మనము ఈ సమస్య మాట్లాడినప్పుడు అకాడమిక్ గా మాట్లాడుకుందాం, రాజకీయాలు పక్కన పెట్టడం కోసం. ఇందులో నేను అడ్వకేట్ కూడా చెప్తున్నాను ఏంటంటే ఈ సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు.
ఎందుకు లేదంటే జనగణన కానీ ఏ లెక్కలైనా అఫీషియల్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. Yeah. బీజేపీ వైపు చూపించాలి వీళ్ళు, అయ్యా మీరు చేయండి 2021 లెక్కలు పోయినాయి, 2031 దాకా ఈ జనాభా లెక్కలు పోతాయా, మరి ఇప్పుడన్నా చేస్తారా, జనాభా లెక్కలలో కులగణన చేయమని కోరాలి. ఇంకొక మాట చెప్తాను జమీల్ గారు, 2011 జనాభా లెక్కలలో కులగణన కూడా చేసిండ్రు. Yes. మీరు ఒకసారి లెక్క చూస్తే మీకు అర్థమవుతుంది. కులగణన చేసిండ్రు కానీ వాళ్ళు ఏం చేసినట్టు 1.3% తేడా వచ్చింది లెక్కలలో, అందుకని మేము ప్రకటించడం లేదా అన్న. Yes. ఇప్పుడు మరి 3.1% తేడా వచ్చింది, మరి ప్రకటించింది కదా. ప్రకటించారు. ఏమైందంటే Yes. సార్ నేను మీరు రైట్ అంటున్నారు కానీ కొంచెం నన్ను చెప్పనియండి, ఎందుకంటే అప్పుడు అకాడమిక్ మాట్లాడు కులకాలం ఏమైతుంది చెప్తాను కదా. ఈ తీర్మాన మరణాల గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరమే లేదంటున్నారు, అది చాలు. ఎందుకంటే వాళ్ళు చివాట్లు పెట్టిండ్రు, నోటీస్ ఇచ్చిండ్రు, పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళు హక్కునే చేసుకుంటారా, కంపులు పెట్టుకుంటారా, లేకుంటే బయటకు పంపిస్తారా, వాళ్ళ ఇష్టం, పార్టీ ఇష్టం, మనకు కాదు కదా. మనం చేసేది కాదు, నిర్ణయం చేసేది మనం కాదు, క్రమశిక్షణ సంఘం చూసుకుంటాం. కానీ ఇవాళ కులాల లెక్కలు చూస్తుంటే మనకు ఈ కులాల లెక్కలు ఇంత వచ్చిందంటే నరేష్ గారి మీద కరెక్ట్. వాళ్ళు అన్న 3% ఏదైతే 3 లక్షల కుటుంబాలు సర్వే చేయలేదు అంటే గ్రామాలలో కరెక్ట్ అంటున్నారు. గ్రామాలలో పక్కింటోడు సర్వే మిస్ అయితే సరే వచ్చిందా మా ఆఫీసర్ వచ్చిండు చెప్పురా అని తెల్లారి మనం తీసుకొచ్చి చెప్పిస్తాడు. కానీ పట్టణాలలో ఉండదు, ఎవరికి తెలియకుండా జీవించాలి అంటారంటే నగరాల్లో జీవించాలంట. నరేష్ గారు లెక్కలే లేకపోయినాక ఎట్లా ఉంటే గ్రామాల్లో ఉంటా కనుక నా లెక్క కరెక్ట్ చెప్పిన, కేసీఆర్ అడిగినాడు చెప్పినా వీళ్ళకి చెప్తా, నేను బాధ్యత గల పౌరుని కనుక చెప్పిన. ఆనాడేమో రేవంత్ రెడ్డి ఆ సర్వేలో పాల్గొని లోక సర్వే వాడేవాడు అడిగినందుకు అన్నాడు. ఇవాళ కేసీఆర్ కేటీఆర్ అదే అంటున్నారు, నీవు నేర్పునేవితే నీ సాక్షి అంటున్నారు. కనుక సర్వేలో ఎవరైనా పౌరులు ఏ ప్రభుత్వం సర్వే చేసినా పాల్గొంటే కరెక్ట్ అంటున్నారు. సర్వే చేయకపోతే నరేష్ గారికి పోతే ఆయన ఎదురు పోయి చెప్తారా, చెప్పండి కదా. కనుక ఇక్కడ ఏమంటున్నానంటే ఈ సర్వేలో 10 లక్షల కుటుంబాలు మిస్ అయినాయి అంటున్నారు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో. ఆనాడు ఎట్లా సక్సెస్ అయింది, మరి ఆనాడు కొంతవరకు బాగానే చేసింది కదా అని మీకు అనిపిస్తుండొచ్చు. ఆనాడు ఏమైందంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, భయం ఆ రోజు ఉంటేనే ఇప్పుడు నయమున పాలుందామని భయమున విషంపునైన భక్షింతుడు కానీ పద్యం ఉన్నాయి. ఆనాడు ఏం చేసినట్టే ఉన్నోడే లెక్క లేకపోతే లెక్క లేకపోమన్నాడు. మా ఆంధ్రోడు చాలా భయపడి ఏం చేశారు అంటే అరే ఉండకపోతే కష్టమైపోతుంది, ఇటు లేకుండా ఆస్తులు ఇక్కడనే ఆత్మలు ఎక్కడనే, మరి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి పోతే ఏమని భయానికి అందరూ ఉన్నారు. అందుకని సర్వే సక్సెస్ అయింది. కానీ దాచిపెట్టుకున్నాడు కదా ఆయన, అదొకటి అయింది. రెండోది ఏమంటున్నానంటే ఆ సర్వే సక్సెస్ అయినా కూడా దాని రిజల్ట్స్ ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట అదే ఆపరేషన్ సక్సెస్ సర్వే బ్రహ్మాండంగా చేసారు కానీ అంటే దాన్ని బయట పెట్టలేదు. వీళ్ళేం చేశారంటే ఆపరేషన్ సక్సెస్ కాలేదు, పేషెంట్ మరణించలేదు, పేషెంట్ ఉన్నాడు ఇంకా మంచిగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు అంటున్నాడు. ఎట్లా మంచిగా ఉండంటే మంచి చెట్టు బయట పెట్టిండు, సర్ది ఉంటే ఇప్పిండ్రు బయట పెట్టిండ్రు. ఇందులో లెక్కల తప్పు నేను ఒప్పుకొని మరొకసారి మిగతా సర్వే చేస్తే బాగుండేది. కానీ ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో సమన్వయం లోపించింది జమీల్ గారు. ఎట్లా అంటే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తే లేరంటున్నా. మేము 2014 మునుము అంటే ఇప్పుడు తెలంగాణలో మునుము అంటాం మేము, మునుము తప్పితే వ్యవసాయం నడవదు, మునుగు తప్పిన వ్యవసాయం నడదు, మునుగు ప్రభుత్వం నడదు, మునుగు తప్పిన సంసారం కూడా నడదు. కనుక ఏం చేయాలంటే ఏది మొదలు ఏది వెనక చేయలేదు. ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా అధ్యక్షత ఇచ్చిండ్రు, ఆయన అసెంబ్లీ ఎన్నుండి పెట్టుకోండి ఇవాళ ఎట్లా ప్రకటిస్తారు తప్పు కదా. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ అంటే ఏమంటదండి కల్లోల సముద్రంలో కాంగ్రెస్ నావా ఇవాళ ఆర్టికల్ రాసినట్టుంది. కల్లోల సముద్రం ఉన్నది, కాంగ్రెస్ నావా అలా తిరుగుతున్నది. ఏం చేయాలి కనుక దీన్ని ఒడ్డుకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు నిన్న అందరిని ఊసిన పెట్టిండ్రు. అప్పటికి ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు ఊరన్న కాడ కొందరు ఉంటారు, మన శత్రువులు ఉంటారు, మంచి చెడు ఏ ఊళ్ళైనా ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఏమైందంటే 8 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు, 10 మంది ఏమో కిరాయింపుదారులు హాజరు కాలేదు. ప్రయత్నం చేస్తున్నారు, నష్ట నివారణ చర్చ చేస్తున్నారు. రామ్మోహన్ గారు, I will come to you again. At the same time మనం ఇప్పుడు ఒకసారి రాఘారెడ్డి